అరమలే ఈ సినిమా జియో హాట్‌స్టార్ లో తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే టైం పాస్ కి సరదాగా ఓటీటీలో ఫ్యామిలీతో కలిపి చూసే సినిమా ఇది. హై ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే ఓటీటీలో ఒక్కసారి అయితే చూడొచ్చు. స్కూల్ డేస్ లో ఏం మాయ చేసేవో సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి లైఫ్ కలర్ఫుల్ గా ఉండాలంటే జీవితంలో లవ్ ఉండాలి అని నమ్మి లవ్ కోసం ఎదురు చూసిన హీరోకి తను అనుకున్న లవ్ తన జీవితంలోకి వచ్చిందా లేదా అన్నదే కథ. సినిమాలో హీరోవే కాదు, సినిమా డైరెక్టర్ కూడా ఏం మాయ చేసేవో సినిమా అని చూసి ఇన్స్పైర్ అయినట్టున్నాడు. చాలా సీన్స్ ఆ సినిమాకి సిమిలర్ గా ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ సీన్ చర్చ్ లో పెళ్లిని హీరో ఆపడానికి వెళ్తే నేను ఏమై చేసేవో సినిమా రీమేక్ ఏమో అని కన్ఫ్యూజ్ కూడా అయ్యాను. ఇనిషియల్ పోర్షన్స్ పెద్ద వర్కౌట్ అవ్వలేదు, కానీ అక్కడ నుండి స్లోగా కామెడీతో లవ్ తో ఇంటర్వెల్ వరకు ఎంగేజింగ్ గా వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ కూడా పర్వాలేదు, కానీ ఇక్కడ మ్యాట్రిమోనీ ఆఫీస్ లోని సీన్స్ కొంచెం సాగదీశారు అనిపించింది. క్లైమాక్స్ కూడా చాలా సింపుల్ గా తెలియజేశారు. కానీ సెకండ్ హాఫ్ లో హీరో మదర్ అసలు ప్రేమ అంటే ఏంటో చెప్పే సీన్ చాలా కన్వీనియన్స్ గా అనిపించింది. హీరో అజిత్ క్యారెక్టర్ లో బాగా చేశాడు. ట్రాన్స్ఫర్మేషన్స్ ని కూడా బాగా చూపించారు. శివాత్మిక మెచ్యూర్ క్యారెక్టర్ ని బాగా డీల్ చేసింది. ఆమె కళ్ళు బాగా ప్లస్ అయ్యాయి. కాకపోతే వీళ్ళిద్దరి మధ్య లవ్ అండ్ కెమిస్ట్రీని అంత ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఆ బ్రేకప్ సీన్ కూడా ఇంకొంచెం బెటర్ గా రాసుంటే బాగుంది అనిపించింది. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చాలా లిమిటెడ్ రోల్ ఉన్నంత వరకు బాగా చేశాడు. ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ని కూడా బాగా చూపించారు. హీరో ఫాదర్ చాలా లిమిటెడ్ డైలాగ్స్, ఓన్లీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ భలే రన్ చేశారు. టెక్నికల్ గా కూడా ఈ సినిమా పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, తెలుగు డబ్బింగ్ బాగుంది, తెలుగు డబ్బింగ్ సాంగ్స్ కూడా పర్వాలేదు అన్నట్టు అనిపించాయి. ఓవరాల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ బిట్వీన్ 2.5 and 2.75 out of 5. It's purely my opinion. Thank you.